లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవర్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో ఉన్న శక్తి. ఈ టీవీ కార్యక్రమానికి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కోడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరం క్షేమంగా, ఆశీర్వాదంగా, దేవుని బలములో, దేవుని యొక్క కృపలో జీవిస్తున్నారని నేను విశ్వసించుకొని ఈ మాటలు మీకు చెప్పబోతున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మందికి షేర్ చేయండి. దేవుని యొక్క మాటల ప్రకారం మీరు కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యం చదువుకుంటామండి. కీర్తనలు 24:7. గుమ్మంలారా నీ తలను పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు చెప్పిన మాటలు మీ తలను పైకెత్తుకొనుడి. మన తల ఎందువలన కృంగి నడుస్తుంది తెలుసా? అప్పుల వలన, అనారోగ్యం వలన, అలసట వలన, అసగన వలన, అవమానం వలన, అలసట వలన మీ తల కుంగిపోతున్నది. ఈరోజు మీ తల పైకెత్తబోతుంది. బైబిల్ వాక్యం చెప్తుంది. అలాగే కీర్తనలు 3:3లో కూడా ఇలాగ చెప్పబడుతుంది, తల పైకి ఎత్తువాడవై ఉన్నావు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మన తల పైకి ఎత్తిన దేవుడు, మనల్ని అవమానపరిచిన దేవుడు కాదు. చిక్కు వచ్చినప్పుడు, చిక్కు పడినప్పుడు తల కుంగుకొని నడుస్తారు. మన పితరుల కాలంలో ఒక 70 అలాంటి కాలంలో ఏం చేస్తారంట, ఎవరైనా తాగి మందు, కళ్ళు, సారాయం తాగి వస్తే వాళ్ళు స్తోత్రం తల మీద టవల్ వేసుకొని ఇలాగ కప్పుకొని వెళ్తారంట. ఎవరైనా చూస్తారని. ఇప్పుడు అలా కాదు. స్తోత్రం తాగి దగ్గర కూర్చుంటారు, దగ్గర మాట్లాడుతున్న తాగియే అన్ని కార్యములు చేస్తున్నారు. అవమానకరం వచ్చినప్పుడే తల కిందకి దించుకోవడం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడే తల కిందకి దించుకోవడం వచ్చింది. కానీ దేవుడు ఏమంటున్నారు, మీ తలని పైకి లేవనెత్తుడి. కీర్తనలు 24:7 ఏం చూపడుతుందంటే, గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి. తలలు పైకెత్తుకోవాలి. అప్పుడు మన రాజు అయిన యేసు ఏం చేస్తారు, ప్రవేశించినట్లు మిమ్మల్ని ఈ రోజు స్తోత్రం దేవుడు ఇప్పటి వరకు దేవుడు బయటే ఉన్నారు. ఈ రోజు మీలో దేవుడు ప్రవేశించబోతున్నారు. బైబిల్ చెప్పబడుతుంది. ఎలాగే పరమగీతాలు 5:2 ఏం చెప్పబడుతుందంటే, నా ప్రియురాల ప్రాణేశ్వరి, నా తల మంచుతో తడిచిపోతుంది, తలుపు తెరవు అంటున్నారు. దేవుడు మనల్ని బయట ఉంటున్నారు. మన దేవుడు బయట ఉండి తలుపు కొడుతూనే ఉంటున్నారు. ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినాడలా నేను ఆయన అత్తకి వచ్చి అతనితో, నేను నాతో కూడా ఆయనను భోజనము చేసేదము. మనం భోజనం చేయడానికి పిలుస్తున్నారు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, సాతాను యొక్క కట్టు నుండి విడిపించి మీకు ఒక జయ ఉత్సవం విందు చేయడానికి మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా పిలుస్తున్నారు. చెప్తారు కదా అందరూ, మమ్మల్ని ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు పిలిచారండి, ఎంపీ గారు పిలిచారండి, మా ఈ సార్ పలానా సార్ పిలిచారు, కలెక్టర్ పిలిచారు, వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టారంటారు చూడండి. అలాగనే మనల్ని రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హల్లెలూయా, మనల్ని ఏం చేస్తున్నారు, స్తోత్రం, పిలిచి మనతో ఆయన ఉండడానికి ఆశపడుతున్నారు. తలుపు తెరిస్తే చాలు. ఈరోజు దేవుడు మీ తలుపు నుండి తట్టుచున్నాడు. మీరు తెరచినట్లయితే తప్పకుండా దేవుడు ఏం చేస్తారు,
హల్లెలూయా మీ ఎత్తు రాబోతున్నారు. ప్రేమమయుడు, కనికరమైన దేవుడు, విడుదల ఇచ్చిన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, మోజగుడు, విడుదల ఇచ్చిన దేవుడు, కన్నీరు తొడచిన దేవుడు మీ యొద్ద నుండి తలుపు ముట్టుచున్నారమ్మా. హల్లెలూయా. మీరు తెరస్తారా? మీ తల పైకెత్తబోతున్నారు, మిమ్మల్ని మహిమతో నింపబోతున్నారు, మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. ఇప్పటి వరకు అవమానం, నిందలు పడినది చాలు. ఈ రోజు నుంచి మేలుకొంటూనే ఉండండి. హల్లెలూయా. సోలిపోవద్దు, సమస్యలిపోవద్దు. ఇదంతా ఉపద్రవములు, భారములు, పోరాటములు, పల విధమైన శోధనలు వచ్చినప్పుడు ఒక పెరుగుతున్న చెట్టుకి, ఒక ఎదుగుతున్న చెట్టుకి ఎలాగ ఉమ్ము, వేస్ట్, చెత్తలు అదన్నీ వరం అవుతుందో అలాగ మనకి ఉపద్రవం, భారం, నిందలు, శ్రమలు అన్నీ వరం అవుతుంది అన్నది మరచిపోకండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. తల ఎత్తుడి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించబోతున్నారు. ప్రార్థించుకుంటామండి. హల్లెలూయా. మహిమగల యేసయ్యా, జాలిగల దైవమా, మా తలను పైకెత్తువాడా, మమ్మల్ని బలపరచువాడా, మా వేదన నుంచి విడుదల ఇచ్చువాడా, మీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. బలపరచండి ప్రభువా. ఎలా విధమైన శోధన నుండి, వేదన నుండి, పోరాటం నుండి, సాతానిక ఆయుధం నుండి ఒక విడుదల దయచేయండి ప్రభువా. ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయ కాలమున ఏమేమి పని చేసుకుంటున్నారో ప్రతి ఒక్క పని మీద మీరు దృష్టి ఉంచి వాళ్ళకి జయకరంగా మార్చండి ప్రభువా. హల్లెలూయా. వాళ్ళ కన్నీరన్నీ తొడవండి ప్రభువా. అనారోగ్యముతో ఎవరెవరు ఉన్నారో వారికి ఇప్పుడు స్వస్థత కలుగునుగాక, ఇప్పుడు విడుదల కలుగునుగాక, ఒక అద్భుతమైన కార్యం జరుగునుగాక. పెద్ద కార్యం చేయండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో వారందరిని దేవుడా పేరు పేరుగా, వ్యక్తిగా దీవించండి, బలపరచండి. మళ్ళీ తక్కించుకొని నజరేయుడు యేసుని హెచ్చించుకొని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిచర్య అధిక ప్రార్థనతో, అది ఉపవాసముతో, అధిక అవసరాలతో, అధిక నిందలతో జరుగుతుంది. మీరందరూ దీనికోసం ప్రార్థన చేయండి, దీన్ని సహకరించండి, దీన్ని చాలామందికి ప్రోగ్రామ్ను పంపండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే నాకు తెలియపరచండి. కింద కనపడ్డ నంబర్కి SMS లేకుండా ఫోనో లేకుండా వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవుతే మీకోసం మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 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 వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.